ముందు వాడి అంత ఎట్లా ముందుకు అట్లా పిల్లలు సన్న పిల్లలు అంత ముందే పోతున్నారు చూస్తే అంత వెనకబడిన మగవాడు కాదు నువ్వు మగవాడు ఇట్లా వెనకుంటే ఎట్లా ఇప్పుడు తినేస్తే మేము తక్కువ వాడిని ఆడేవానక్క ఇంతమంది ఆడవాళ్ళలో వర్రెందిస్తావు నువ్వు ఏ నీ అప్పుగంట పెట్టివా నీ అమ్మగంట పెట్టివా వాడిని ఆడలేక ఇంత పిసాలు వచ్చింది మగవాడు కొనక తగ్గపరుచులో గొరసలో పెడతారు కొట్టాల పొల్లో వాములేసా పెడతారు రాజుకి కుర్చీ పడుతున్నావా ఈ వద్దు ఏమవుతాం సో అలా పాడైపో నేను తప్ప ఆడమ్మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు అన్నీ ఆడవాళ్ళు అసలు ఆ మాట అంటే ఏమన్నా చేసుకుంటే కింద ఏం చేస్తావు పని కాకుంటామానే ఫస్ట్ హాస్పిటల్ లెక్క తలపైన ఏం చేస్తావు నేను చెప్పులు ఇడున్నట్టున్నాయి నేను చూస్తే టెన్షన్ ఎతుకుతా అంటే ఇప్పుడు బాగా వచ్చావు నిద్రపోతాడు నేను ఆడిపోయినా ఏం చేసుకున్నాడో చెప్పి నేను టెన్షన్ గా పరిగెత్తితే బస్సులో పడుకున్నావేడా బంగారం నిద్ర జరగబడుతున్నావా కాదు పని ఇడిచిపెట్టి మధ్యలో వచ్చి పనుకొని నిద్ర వెనక ఎట్లా నిద్ర వస్తుంది పని ఇడిచిపెట్టే పిచ్చిదానా నీకు తెలివి ఉందా నీకు ఆడ పొగల ఎండకి ఆడ కష్టం చేస్తావని చెప్పి ఎట్లా 4 ముద్దలు తినేటి కదా నేను చల్ల నిద్ర వచ్చినట్లా దానికి వెనక పడితే సాల్లోనా నువ్వు ఎట్లా వెనక పడితే మొగోడు కదా అట్లా ఇట్లాంటివి చాలా అది సొమ్ము చిక్కినాకే అట్లాంటి నువ్వు కొట్లాడి పెట్టుకుంటే ఇట్లా పోవచ్చు కదా బయటికి గాడిద పని ఆడ చేసుకుంటుంటావని నీతో సన్నలో కొట్లాడి పెట్టుకుంటే వస్తే ముద్దు తిన్నానుగా కట్మిండా చల్లగా నిద్ర వచ్చా నా వెనకే వస్తువే నా ఇంటి ఆడగా పడతావు అని చెప్పి దావు తప్పించి ఇట్లా వచ్చాను నేను నువ్వు అట్లా తిరుక్కుంటూ వచ్చేసరికి ఇవ్వలేదు ఇప్పుడే అయ్యలేదు పోయలేదు ఈ ఎండకి సేనలో పని ఆడ చేసేది చేత కాదు ఏదో పని అన్న బుడుక్కుందని ఏం చేస్తావు ఏదో సల్లగా నీడు పాటుకో ఏదో ఒకటి చేసుకోవాలా ఇట్లా ఎండకి గాలి చేయాలంటే నాతో కాదమ్ము ఏం పని చేస్తావు ఏం పని ఎదుగుతావు పని ఏదో ఒకటి ఏదో అలుపు లేకుండా సూపాగా పోయే పని చూసుకుందాంపా ఇట్లా పని అయితే వేయలేదు నాకు ఉంది పని ఐడియా ఉంది పా ఏదో ఒకటి అని ఏం ఐడియా ఉందో ఏం పని చేస్తావు తొందరలోనే లక్షాధికారి కావాలంటే నా మాట నేను నీకు చెప్తాను చెవుల్లో ఉరబ్ చెప్పాలా నీకు అదే 100 కూలి చేసుకుంటే ఎండకి గాలికి ఆడదు అబ్బా నడాలు నప్పించిన నీకు తెలుదు మనం చేయబోయే పనికి ఇది ట్రైనింగ్ ఇట్లా చిన్న చిన్న బొక్కుల్లో ఎగరల్లా పైనింటి కింద దుమ్కల్లా ఇట్లా ట్రైనింగ్ ఉంటాయి నేను ఎగురుతాను నువ్వు ఇట్లా ఎగురు చిన్న బొక్కుల్లో కూడా ఎగరాల్సి చూడు కిందకే ఇట్లా పనే మంది నీకు తెలుసు ఎగురు ఎగురు ఎగరలేను కానీ నువ్వు చేయి నేను కాదంటే ఇంట్లో ఉంటాను ఆ వర్క్ ఏందో నువ్వు చేసుకోండి రా బిరినా అట్లా అమ్మా ఏం లేదా ఒక 2 నెలలు ఇంత పట్ల ట్రైనింగ్ అయింది అనుకో అలవాటు అయిపోతుంది నా పెళ్లి కాకుండా అయితే 2 అంతస్తులు 3 అంతస్తులు అంటే కిందకి చమక్కనే ఎగురుతుంటే అది చూసే వీళ్ళు నాయన ఉబ్బబ్బబ్బబ్బబ్బబ్బా మనం మొగర్రా అని చెప్పి చూస్తుండే గవర్నమెంట్ ఉద్యోగం అని కాదు మా నాయన నిన్ను చేసుకుంటే నీ జీవితం పరిగెడతానే ఉంటది అంటే నేను ఇట్లా పరిగెడుతుంది అనుకోలే వాళ్ళమ్మ మా నాయన గారు చెప్పిండమ్మా ఆ పాప సొంత మామ లాంటిదనే అంటే పెళ్లి చూపులో ముఖం కూడా చూడలే నేను డైరెక్ట్ పెళ్లిలో తాల్బోటు కట్టినా ముఖం చూస్తే ఆ మాసం నా పొద్దు దయమైనా కదే పెద్ద బిల్డప్ చెప్తాను మీ నాయన గురించి ఏందో చూడు చాలా సార్లు మా నాయన అన్నావు ఇంకొకసారి మా నాయనకి అన్నావు అనుకో చూడు కాళ్ళ కింద ఉన్న తంటే పోయి అన్ని పడతావు ఆ పంచాయతీ ఈత రాదు మళ్ళీ మా నాయన అంటాను అమ్మా ఈ పక్క కూర్చున్నాను పో అన్నది పని చేసావు మా నాయన గురించి అన్నావు అనుకో కాళ్ళ తంటే అడిగే పడతావు అవునమ్మా మీ నాయన గొప్ప మా నాయన మాకు గొప్ప మీ నాయన ఎట్లా పుట్టించుంటారు మా నాయన అట్లే పుట్టించుంటారు కానీ మీ పంచాయతీ ఆపుతారా
ఇంట్లోనే అదే పంచాయతీ, ఈ డాడని బయటకు వచ్చినప్పుడు అదే పంచాయతీ. ఏం పనికి వచ్చినాం మనం? ఏమి ఈ నగలు ఏం చేద్దాం చెప్పండి. అదే ఊరు ఇది కాకలు అరచినట్లు అరచుకుంటున్నారు. రోంతనే ఉందా మీకే? ఎవరన్నా వస్తే కింద మనం చింతపండు చేసి నీళ్ళు పూస్తారు. ఇప్పుడు మనం ఏం చేసేది? ఇప్పుడు దాన్ని ఏందో ఆలోచన చేయండి. ఊరిలో కొట్లాడు కట్టున్నారు. ఏం చేస్తారో ఈ నగలను తీసుకెళ్ళి నెలకన్నా ఓటుకు రండి. ఏం మాట్లాడుతున్నా పనికి మళ్ళీ అవి ఓటుకి అవుతావు, 2 అవుతాయి, నీళ్ళకి అవుతా నన్ను కానీ అయ్యి 2 అవుతారు నాయన వాళ్ళు. నేను లేకుండా ఇంకో నాయన ఉంటాను. ఏం చేస్తారు? ఇంకా అవన్నీ ఏం లేదు. ఇది నేను తీసిపోతాను, అది వాడు తీసుకో, అది పెద్దది మీరు తీసుకోండి. ఏం చేస్తారు? ఇంకా అవన్నీ ఇంట్లో పెట్టుకోకండి. ఏం చేస్తారు? వాళ్ళు పోలీసు వాళ్ళకి వచ్చినారంటే మాకు చింతపండి ఇప్పుడు అట్లయితే తీసుకుపోతాము. అవును, మా ఆయన పెద్దోడు కదా, మేమే తీసుకొని పోతాం అంతాను. కావాలంటే మీకు బిస్కెట్ ఇచ్చినట్టు అప్పుడప్పుడు కావట్లేదు ఇస్తాంలే. అబ్బా ఎంత బాగా చెప్తారమ్మా. మేము కూడా గోళ్ళు ఎగిరినాము, చెట్లు ఎగిరినాము, అన్ని చేసినాము. మాకు అందరికి సమానంగా ఇవ్వాలా. అంటే ట్రైనింగ్ ఎవరు ఇచ్చినది? ఎంత బాగా నేర్పుతారు. 2 నెలల నుంచి బాగా ఇట్లే ఎగరాలా, ఎవరైనా కొడితే కానీ ఎట్లా అరసాలా అనేది నేర్పించింది. ట్రైనింగ్ ఇచ్చినావని అన్ని నీకే ఇస్తారబ్బా. మళ్ళీ బాగా చెప్తావు, నువ్వు బాగా మాట్లాడతావు, పెద్దోడయ్యి. నా పెళ్ళం అన్నట్లా అంత ఇంత దినాం నువ్వు అవసరం ఉన్నప్పుడల్లా అంత ఇంత ఇస్తాంలే. అన్ని ఒకటేసారి అవన్నీ కాదయ్యా. ముగ్గురున్నాము, 3 భాగాలు వేస్తారా? వేయండి. లేదంటే వేరే రకంగా ఏమన్నా ఆలోచన చేయండి అంతే. లేదంటే ఒకరికే నీకు ఒకరికే ఇచ్చేదైతే లేదంటే నిన్ను సంపన్న తీసుకొని పోతాను నేను. అట్టయితే పెద్ద మనిషి ఉండేది ఏంటి? నేను ఉన్నాం వాళ్ళు పెద్ద మనిషి రీతిగా ఆలోచన చెయ్య. చెప్పు, నేను నువ్వు ఊళ్ళో కూర్చున్నావు, ఏం మాట్లాడు. 3 వాళ్ళే తీసుకుపోతారంట. ఎవరిదైనా ఒకరే తీసుకుపోవద్దు. 3 ఉన్నామా, 3 భాగాలు పంచుకొని తీసుకొని పోదాం. చెప్పులే, తెల్లంటికి వచ్చినా తెలుగు లేదు మీ నాయనకి. ఇది లేదు ఆ మనిషికి. 3 ఒకటే తీసుకుపోతాడంట. ఒకటే చెప్పు నాయనకి. సరే కానీ అవన్నీ ఏమొద్దు కానీ మధ్యాహ్నం అయింది, రాత్రి కూడా నిద్ర లేదు. అందరం ఈడే పండుకుందాం. ఈడే పండుకొనేసి ఈ కళ్ళు ఎవరికైతే నగలు వస్తాయో ఆ నగల గురించి ఒక మంచి సలహా ఇవ్వండి, వాళ్ళకి దక్కుతాయి. అట్లు చెప్పినావు, బాగుంది. ఇదేదో బాగుంది. సరే పనుకోండి అందరూ. పనుకోలే. ఇక మీ అత్త చెప్పిన ఐడియా బాగుంది. సంచులన్నీ పక్కకు పెట్టి మధ్యలో స్థలం చాలుకొస్తుంది. ఆ మానపుడానికి పెట్టారు సంచులో. పనుకునే ప్లేస్ చాలదు. ఇక పెట్టుకోరా. సిడ్డీలు పనీళ్ళు ఏంటిది? నీ మొగుడు తెచ్చింది అదే. నువ్వు తెలివి ఉందా? ఉడితే పెట్టారా? మళ్ళీ ఆ పిల్లలు అన్నారా షెడ్యూల్ ఒకటి తెచ్చుకున్నా, బనీళ్ళు ఒకటి తెచ్చారని. ఇప్పుడు ఆవిడ చిక్కున్నప్పుడు షెడ్యూల్ అవి మన పనికి వస్తాయి. ఏందనుకున్నావు? అన్ని పాతవేలే కానీ ఉతికేసుకుంటే సంవత్సరం పొడవులు అయితే మనకి. ఇవేనా తీసుకోమనింది? మళ్ళీ అదే చూడు అధికారు గడపమనింది. వాళ్ళని లోపల నాకు అర్పిస్తామనింది. మళ్ళీ వీళ్ళని బయట ఉండి నేను బట్టలు అవన్నీ వేసుకున్నాను, లోపలికి ఇల్లు ఇడిచినాను. నాదేం తప్పు ఉంది? అన్ని పక్కన పెట్టి నగలు ఉండే బ్యాగ్ ఒకటి సపరేట్ పెట్టండి. ఉండాలి. ఆయన ఏందో చెప్పింది కదా ఉపాయం, దాని పని చూడండి అంతే. పనుకోండి. కన్నుల్లో ఎలుక్కుంటూ లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంటే అబ్బాబ్బా లక్ష్మీదేవి మా అమ్మ ఆ 3 సంతులు నువ్వే కనబోని చెప్తున్నావు కదప్ప. మా అమ్మ ఆడబెట్టుకోవాలి ఇంత కనబోయి. నేను అది నగలు ఇస్తానండి, నన్ను నిక్కర్ వేయాలంట. నాకు నగలు వద్దు ఏమొద్దు, నన్ను నిక్కర్ నాకు కొట్టరు ఉంటే చాలు. నా రాజ్యంలో ప్రజలంతా కరువు పోతున్నారు. సరే స్వామి, సరే. లేండి చందు, లేయండి. సరే కానీ ఇట్లా వెనక్కి తిరగండి. ఎవరెవరు ఏం కలలు కన్నారో చెప్పండి. మామా నాకు ఒక కళ పడింది మామా. నేను పెద్ద రాజ్యంలో పెద్ద రాజునంట. ఆ రాజ్యంలోన నా ముందర సామంత రాజులు, మంత్రులు, సైన్యము, అధిపతి అందరూ మొత్తం నాకు కనుచూపు మేర వరకు రాజులో ఉన్నారంట. అప్పుడు ఆ రాజ్యంలోన వర్షాలు పడలేదు, ఫుల్ కరువు. ఒక ఋషి వచ్చినాడు, పై నుంచి ఎక్కడి నుంచో ఋషి వచ్చినాడు. ఆ ఋషి వచ్చి రాజా మీ దగ్గర ఉండే నగలన్నిటినీ దానం చేయండి, వచ్చే జనంలో మీరు అవన్నీ నగలు మళ్ళీ పొందుతారు, మీ రాజ్యం అంతా వర్షాలతో నిండిపోతుందని చెప్పినాడు. అప్పుడు ఇచ్చిన నగలేనంటే నాకు ఇప్పుడు వచ్చినదే. నాకు ఇప్పుడు ఋషి కథలాకి వచ్చి అదే చెప్పినాడు. సరే మామ, నీకేం కలగన్నా నువ్వు? నాకు కళ వచ్చింది.
పక్క రాజ్యంలోన 50 ఏండ్లు ఉన్న అమ్మాయిని వాళ్ళ నాయన నా కూతురిని పెళ్లి చేసుకుంటే ఇంత బంగారు ఇస్తానని కాలు మొక్కి అడిగినాడు. అప్పుడు నేను ఆ అమ్మాయిని చేసుకునే రెడీ అయినాను. వాళ్ళ నాయన ఇచ్చిండే ఆ బంగారు అన్ని నగలు గుర్రబ్బండ్లు వేసుకొని వస్తుంటే 2 సంచులు ఆడ జారిపోయినాయి. ఆ నగలే ఇవి. బబ్బబ్బబ్బబ్బా, ఆశకి అద్దుండల్లా ముడ్డికి చెడ్డి ఉండాలిరా, ఆశకి అద్దుండల్లా ముడ్డికి చెడ్డి ఉండాలిరా. నువ్వేం కలగన్నావులే చంద్ర? నాకేం పెద్ద కళ ఏం పిల్లవా. పక్క రాజ్యంలో నేను ఒక రాజు, నాకే ఒక చిన్న రాణిని ఇచ్చినారా. ఆ రాణితో సంసారం చేసుకుంటుంటే ఏ సద్దు వచ్చినా కెళ్ళి తెరుస్తున్నా అంతే. ఏదో సద్దు వచ్చా కళ్ళు తెరితే ఏం చదువు వచ్చినా కన్ను తెరిచినప్పుడు చెప్పే పని లేదా? మేము ఇంతమంది ఉన్నామా? ఇంకా కన్ను తెరిస్తే చెప్తు వచ్చాంటావు. అంత కష్టపడినా దొరికాను ఎమ్మలా. నాకన్నా లేపచ్చు కదరా. నువ్వేం మధ్యలో నువ్వు మధ్యలో మాట్లాడలేదు. పాన్లో పుల్లగా నడిపోతావు. ఇంకో నీకేమి నీ పదేమి ఇంకో ఇక నువ్వు చూడు మళ్ళీ ఇప్పుడు అయిపోయినావు నా చేతిలో. ఇప్పుడు అయిపోయినా నా చేతిలో అయిపోతా. నిలబడే నేనేమో కొట్టున్నా. ఎందుకు కలిసి ఏది పడుతున్నావు? నిజంగా కొట్టవా? నీ మీద కొట్టు ఉరువే కొట్టున్నావు. ఏంటంటే ఇప్పుడు వాడు ఉన్నాడు ఇంకోడు మన అల్లుడు, వానికి బాగు పోకూడదు అంటే మనం ఇద్దరు కొట్లాడాలా. నిన్ను కొట్టే నేను భరోసాను కదా. వాళ్ళు నిన్ను మనం బుడుక్కుంటూ పెట్టారు. నువ్వు వెనక నింటి పోయి ఆ సంచులు తీసుకొని పోయి దాచిపెట్టుకోపో. అదంతా మనకు దక్కుతుంది. ఏందనుకున్నావు మళ్ళీ? నువ్వు నిజంగా కొడతానేమో నేను అంతగా పారొత్తి. యాది లేదు, ఇదంతా డ్రామాను. ఇక్కడ చూడే వస్తున్నారు, దాచిపెట్టుకుందాంపా. వాళ్ళు ఇక్కడే పోయినారని ముందుకు వెళ్ళిపోతారు. మనం పోయి సంచులు కాపాడుకుందాంపా. పోయినారా ఇది నా తెలివి అంటే తెలుసా నీకు? బాగుండే అన్ని దొంగ తెలుగులన్నీ. 5 కిలోమీటర్లు కానీ అట్టే పారిపోతారు. దావంటి పోయినారని మన మంది అయిపోయిందా? చందు, మీ అమ్మ మీ నాన్న ఆడిపోయినారు లేదు, కనే కనపడరు. ఇంత దూరం వచ్చినాము. మీ అమ్మని మీ నాన్న పారేసుకుపోయినాడు. తీసుకుని ఎత్తుకుని మీ అమ్మ పుడుకు కట్టగిన బంగారు తీసుకొని వచ్చిన కేసు, చంపిన కేసు 2 మన మీదకి పడతాయి. స్టేషన్లో కూర్చోబెట్టి ఏడాడు ఏమేమి దొరుకుతారో దిక్కుతుంది. అరచొద్దు టెన్షన్ పడవద్దు. ఏడని చూద్దాం, ప్రశాంతంగా చూద్దాం. నువ్వు ఏడ్చొద్దాం. నువ్వు ఏడ్చాలంటే మళ్ళీ నేను ఒకటే దొరికేది. నువ్వు ఊరిలో ఉండు సైలెంట్గా. ఎదుగుదాం రోజా, లేదంటే ఆ బంగారు తెచ్చుకుందామా? ఆ బంగారు తీసుకొని వాళ్ళకి ఇచ్చేద్దాము. ఆ బంగారు తీసుకుని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మన మా కేసు తగ్గుతుంది. మీ అమ్మ మీ నాన్న వాళ్ళందరూ వెళ్తారు. ఫస్ట్ పోయి బంగారు ఇచ్చేద్దాం రా. పట్టుకునే కొద్ది నుంచి పరుగులే ఉంది నీతో. మన పిల్లోనికి తెలుసు, మనోనికి అప్పుడు ఆల్రెడీ మన స్కెచ్లు అన్ని మన ఆయన అమ్మాయి ఇట్లా చేస్తారని తెలుసు. వాని గురించి ఏం టెన్షన్ పెట్టుకుని వాడే వస్తాడు. పా ఎనికి తెలుసుకోకూడదా? అదే చంద్ర, బంగారు ఉందో లేదలే. బంగారు ఒకటే సంచి ఉంది కదలే. ఏందిలే, మీ అమ్మ ఆడిపోయినారులే, సెంచి పెట్టినారు. నిలబడలే. ఏందిలే బంగారు సంచి అని చెప్పి మీ అమ్మ మీ నాయన అక్కడ పోతారు. లే నిలబడలే చందు, నిలబడలే. వారిని బంగారు ఎక్కడికో పోయింది, వీడు ఎక్కడికో పోతున్నాడు. 3 రోజుల నుంచి నిద్ర లేకుండా నేను కష్టపడి నేను పరిగెత్తుతుంటే లాస్ట్కి షెడ్యూలు బనీళ్ళు ఇచ్చారు కదా. నా సైజు కరెక్ట్ సైజు తీసుకున్నాడు ఈ మనిషి కూడా.
3 రోజుల నుంచి తిరుగుతున్నా, నిద్ర లేకుండా తిరుగుతుంది కదా. లేదు తండ్రి, లే చందు, ఏందిలే నాకు ఇట్లా పరిస్థితి అవుతుంది. ఆ బంగారు ఇంత నా మీద పడుతుంది ఇప్పుడు. ఎవరు ఆడిపోయినారు లే ఇల్లు. ఏ మామా, షెడ్యూల్ 12 ఇస్తారు నాకు. బంగారు ఇస్తానని చెప్పి నేను పెద్ద కళ్ళు కంటే లాస్ట్కి షెడ్డీ కట్టా కదా ఆయన. ఏం చేస్తాను, షెడ్డీతోనే గడుపుతాం. ఇంకా ఏం చేస్తారు. కానీ పోలీసు వాళ్ళకి ఎవరికి దొరకకుండా తిరగాల. ఈ షెడ్డీతోనే ఇంక నేను నా జీవితం అంతా గడపాలి. యాదో ఇదన్నా వచ్చింది. ఈ మామూలు నమ్మకాయ దానికి నాకు బాగా బెటర్. ఎందుకంటే దొరికితే చెప్తాను అనుకో.